దేవుని పరిశుద్ధ నామకు మహిమ కలుగును గాక. ప్రియమైన మెన్నట్ సహోదర సంఘస్థులారా, మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఒక మంచి డెవలప్మెంట్ ఈరోజు జరిగింది, దాని విషయం చెప్పాలి. డెవలప్మెంట్ ఎందుకంటున్నంటే, ఆక్షన్ 4th రోజు ఆక్షన్ని సస్పెండ్ చేశాక, అంటే ఫైనలైజ్ చేయొద్దని కోర్టు ఆర్డర్స్ వచ్చినాక ఈరోజు హైకోర్టులో హియరింగ్ జరిగింది. అయితే ఇప్పుడు ఈ విషయంలో మన కాన్ఫరెన్స్లో చాలామంది డైరెక్ట్గా ప్రేయర్ చేస్తున్నారు, ఇండైరెక్ట్గా ప్రేయర్ చేస్తున్నారు, కొంతమంది ఇన్వాల్వ్ అయ్యారు డైరెక్ట్లీ. తర్వాత ఇక్కడ దీనికి కావాల్సిన లీగల్ ఎక్స్పెన్సెస్ కానీ లీగల్ యాక్టివిటీస్లో కూడా చాలామంది కొంతమంది పాల్గొన్నారు, కొంతమంది దే ఆర్ స్టిల్ ఇన్ ద సిస్టమ్ నౌ ట్రయింగ్ టు డూ వాట్ బెస్ట్ దే క్యాన్. అయితే నేను చిన్న బ్రీఫింగ్ ఇవ్వాలని ఇప్పుడు మీ ముందుకు వచ్చాను. అయితే ఎంత క్రిటికల్ సిచ్యువేషన్లో ఉన్నదంటే మెడికల్ సెంటర్ది, ఈ ఆక్షన్ని బిడ్ చేసిన వాళ్ళది ఐఎమ్ షోయింగ్ యూ వాళ్ళ పిటిషన్ కూడా ఉన్నది. సో ఆక్షన్ బిడ్ చేసిన ఒక గ్రూప్లో మొత్తం 9 people ఉన్నారు. దాంట్లో హెడెడ్ బై, నేను పేర్లు కూడా ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళందరి గురించి కూడా ప్రార్థన చేయండి. అందరి పేర్లు కానీ మెయిన్ వీళ్ళందరి తరపున డాక్టర్ కె కృష్ణారెడ్డి గారు ఆక్షన్ పాల్గొన్నారు. అతను అఫిడవిట్ ఫైల్ చేసి కోర్టుకు అప్రోచ్ అయ్యారు. సో ఇప్పుడు పంజాబ్ నేషనల్ బ్యాంక్ అగేన్స్ట్గా మనం కేసు ఫైల్ చేసినాము, దాంట్లో వీళ్ళు ఇంప్లీడ్ అయ్యిండ్రు. సో ఇంకొక వండర్ ఏంటంటే డాక్టర్ ఆర్నాల్డ్ కూడా ఇదే కేసులో ఇంప్లీడ్ అయ్యిండు. సో 2007లో ఫ్రాడ్ జరిగినాక బ్యాంకర్స్ డాక్టర్ ఆర్నాల్డ్ ఒకటే ప్లాట్ఫామ్ మీద కలవడానికి, మనతో ఎదురుగా ఉండడానికి ఫస్ట్ టైం ఈ ఆపర్చునిటీ దొరికింది. ఇది కూడా కోర్ట్ హాల్లో అనమాట. ఎక్కడ పడితే డాక్టర్ ఆర్నాల్డ్ కోఆపరేట్ చేయను, నేను రాను, వాడు మెంబర్ కాదు అని ఇట్లా పడితే అట్లా అంటుంటారు కదా. నౌ హీ జస్ట్ కెనాట్ సే దట్. అయితే కోర్టులో కూడా మనం ముఖ్యంగా ప్రూవ్ చేయాల్సింది కూడా ఏంటంటే, మెనోనైట్ గవర్నింగ్ కౌన్సిల్ ద్వారా జరిగిన మిస్చీఫ్, అక్కడ జరిగిన ఫ్రాడ్, దాన్ని కౌంటర్ చేయడానికి ప్లస్ చేస్తూ మెనోనైట్ ప్రాపర్టీని ప్రొటెక్ట్ చేయడానికి మెనోనైట్ కాన్ఫరెన్స్లో ఉన్న మెంబర్స్కి ఏం రైట్స్ ఉన్నవి, ఏం లీగల్ రైట్స్ ఉన్నవి అనే దాన్ని మనము కోర్టులో విత్ ఎవిడెన్స్ వీ హ్యావ్ టు జస్టిఫై. సో ఇది చాలా కష్టమైన పని, ఎందుకంటే ఎంత కన్ఫ్యూజ్ చేశారు అంటే డాక్టర్ ఆర్నాల్డ్ వాళ్ళ కమిటీ అని, జీసీ ఉన్నదని, ఏమేమో రకరకాలు చేసిండ్రు కదా. ఇవన్నీ కూడా ఇప్పుడు హైకోర్టులో ఇంత సెన్సిటివ్ టైంలో ఇంత హై వోల్టేజ్ రికవరీ ప్రాసెస్ జరుగుతుంది. సర్ఫేసీ యాక్ట్ ఒక దిక్కు వచ్చినది, బ్యాంకర్స్ ఆల్రెడీ ఆర్నాల్డ్ని ఎవిక్ట్ చేసిండు. ఈ టైంలో మనము ఇవన్నీ బేసిక్స్ నుండి మళ్ళీ జస్టిఫై చేయాలంటే చాలా కష్టతరమైన పరిస్థితి. అయినా కూడా దేవుని దయ వల్ల చేస్తున్నాము. మీ అందరి ప్రార్థనలు ఇంకా అవసరము. దీనికి లీగల్గా కూడా ఎంత ఎక్స్పెన్సెస్ అవుతుందో నేను చెప్పడానికి ఇష్టం లేదు, కానీ హ్యూజ్ మనీ ఈ స్పెండ్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్. అయితే ఎవరెవరు కాంట్రిబ్యూట్ చేయాలనుకున్నారో దానికంతా కూడా మైకల్ మనోహర్ అన్న ప్లస్ అక్కడ టైటస్ రాజేందర్ అండ్ విద్యాసాగర్ అన్న ఆఫ్ జడ్చర్ల చర్చ్ వీళ్ళు ఉన్నారు. కాబట్టి మీరు కన్సల్ట్ చేయండి, తప్పకుండా రిక్వైర్మెంట్ చాలా ఉన్నది. ఇట్స్ ఎన్ అపీల్. ఓకే, తర్వాత ఇది స్టాల్ చేసినందుకు కొంతమంది ఇప్పుడు అడ్హాక్ కమిటీని కొంతమంది పేర్లు కూడా చెప్తున్నారు. యాక్చువల్లీ ఇదంతా టీమ్ ఎఫర్ట్, ఏ ఒక్కరు తీసుకున్నది కాదు. దేవుని మహిమార్థం చేస్తున్నాం కాబట్టి దేవుని ద్వారా జరుగుతున్న పనులు ఇవి. సో సంబడి హ్యాస్ టు బి దేర్. ఒక పిటిషన్ వేసినప్పుడు ఎవరో ఒక పేరు ఉండాలి కాబట్టి మా పేర్లు ఉన్నాయి, అంతే తప్ప దిస్ ఇస్ ఆల్ టీమ్ ఎఫర్ట్స్. అది ఒకటి క్లారిఫై చేస్తున్నాను. అయితే ఇదంతా కూడా బ్రదర్ జాన్ వెస్లీ ఇంతకాలం చేసిండు అనేది ఒక టాక్ ఉన్నది, కొంతమంది దాన్ని ఫాలో అవుతున్నారు. అయితే నేను హంబ్లీ ఐ వాంట్ టు టెల్ యూ, 2016, 2017, 2018 అండ్ దిస్ ఈజ్ 2019. సో ప్రీవియస్ టైం అంతా కూడా నేను ఐఎమ్ గోయింగ్ టు షో ఈ డాక్యుమెంట్ కూడా మీకు స్కాన్ చేసి మీకు ఫార్వర్డ్ చేస్తారు. అయితే మైనారిటీ కమిషన్లో 2015లో జనవరిలో ఒక ఆర్డర్ మనకు వచ్చింది. అప్పుడు రెవరెండ్ సుజ్ఞానం అన్న అండ్ నేను సెకండ్ పిటిషనర్గా ఉన్నాను. దీంట్లో కేసు నెంబర్ 102 ఆఫ్ 2013లో వేస్తే 2015లో ఆర్డర్ వచ్చింది. 2015లో ఆర్డర్ వచ్చినాక దీ ఆర్డర్ బేసిస్ తోటి కవరంపేటలో మన ఇప్పుడు ఆక్షన్కి పెడదామనుకున్న ప్రాపర్టీస్ అన్నిటిని కూడా ఆక్షన్ చేయకూడదు, వీటిని రిజిస్ట్రేషన్ చేయొద్దు, ప్రొహిబిటెడ్ లిస్ట్లో పెట్టాలని మేము పిటిషన్ ఫైల్ చేసి
ప్రొహిబిటెడ్ లిస్ట్లో వచ్చేటట్టు చేసినాము. ఎప్పుడు ఈ ఆర్డర్ వచ్చినాక, మైనారిటీ కమిషన్ ఆర్డర్ 2015లో వచ్చినాక చేసినాము. చేసిన ఆర్డర్ది ఇది, దానికి రెస్పాన్స్ ఏందో అనేది ఆన్ పేపర్ నేను రీసెంట్గా 2018లో తీసుకున్నాను. ఇది కూడా అడ్హాక్ కమిటీ పేరు మీద నేను అప్లై చేసి తీసుకున్నాను కాబట్టి ఇది స్కాన్ కాపీ మీరు అబ్జర్వ్ చేయండి. ఇది ఎందుకు చెప్తున్నానంటే 2016, 2017, 2018లో ఎందుకు ఆపినరు ఆక్షన్, ఎవరు పోతలేరు, ఎందుకు కొంటలేరు అనేది చాలామందికి అర్థం కాలేదు. సో ప్రతి ఒక్కరు క్లెయిమ్ చేసుకుంటుండ్రు, మేము కూడా క్లెయిమ్ చేస్తే వీళ్ళు కూడా కానీ ఎవరు పెద్ద వాయిస్ ఉంటే వాళ్ళది ఫాలో అవుతున్నారు. ఎవరు ఏమంటారు, ద వన్ హూ షౌటెడ్ అలాట్ వాజ్ హర్డ్ బెటర్, అట్లా నడిచింది. కాకపోతే వాస్తవం ఏంటంటే మైనారిటీ కమిషన్ ఈ డాక్యుమెంట్ కూడా మీకు ఇట్ విల్ కమ్ ఆన్ టు యువర్ స్క్రీన్. రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఫ్రమ్ జడ్చర్ల సబ్ రిజిస్ట్రార్ నుండే ఉన్నది. ప్రొహిబిటెడ్ లిస్ట్లో కౌరంపేట్ ప్రాపర్టీస్ని మైనారిటీ కమిషన్ ఆర్డర్ ద్వారా పెట్టడం జరిగింది. దెర్ ఇస్ అనదర్ కేసు. ఈ మైనారిటీ కమిషన్ ఆర్డర్ని కూడా మళ్ళీ జీరో చేయడానికి జాన్ వెస్లీ అండ్ అదర్స్ పేర్లు ఎందుకు చెప్తున్నా అంటే ఆ లెవెల్లో వర్కౌట్ చేసి మళ్ళీ దాన్ని క్యాన్సిల్ చేయడానికి ట్రై కూడా చేసిండ్రు, బట్ ఇట్ డింట్ వర్కౌట్. సో అప్పటి నుండి కూడా ఎవడు ఆక్షన్కి పోయి లీగల్ ఒపీనియన్ పోదామన్నా కూడా అక్కడ కౌరంపేట్ల జడ్జి ఇప్పుడు ఉన్న ప్రాపర్టీస్ ఆ 4 సర్వే నంబర్లలో ప్రొహిబిటెడ్ లిస్ట్లోనే వస్తుండే. రీసెంట్గా 2017 అయిపోయినాక 2018లో మేము బయట పెట్టాల్సి వచ్చింది, ఎందుకంటే అప్పటికల్లా పేపర్ అవుట్ అయింది. అంతవరకు దాన్ని బయట లో ప్రొఫైల్లో మెయింటైన్ చేసినాము. ఎందుకంటే కొంచెం ఇది మేము ఇప్పుడు చాలామంది మన కాన్ఫరెన్స్లో కూడా మేము ఏం చేస్తున్నాము, మాకు ఆ డిపెండ్ కావాలి, ఈ నోట్ కావాలి, మాకు డీటెయిల్స్ చెప్పట్లేరు, సీక్రెసీ మెయింటైన్ అని చాలా ఫూలిష్గా కొంతమంది ఇమ్మెచ్యూర్గా మాట్లాడినరు. ఎందుకంటే ఇటువంటి ఆపాలంటే ఇది బయటికి రాగానే ఇమ్మీడియట్గా దీన్ని క్యాన్సిల్ చేయించి అంత పవర్ఫుల్ పీపుల్ అదర్ సైడ్ ఉన్నారు కాబట్టి. సో ఎంత కష్టపడి మేము ప్రాపర్టీస్ ప్రొటెక్ట్ చేస్తుంటే కూడా మళ్ళీ డమ్మీ ప్రాపర్టీ ప్రొటెక్షన్ కమిటీ అని ఒకడు బయలుదేరుతాడు. సో మెనోనైట్ని మొత్తం కాన్ఫరెన్స్ని కన్ఫ్యూజ్ చేసి ఒక టీం తిరుగుతున్నదని ఇప్పటికైనా గ్రహించండి. తర్వాత దేవుని మహిమార్థము మనం కాన్ఫరెన్స్ని వాడాలి కాబట్టి ఏదైనా సిస్టమేటిక్గా ఆర్డర్లీగానే పోతున్నాము. ఓన్లీ నెససరీ ఇష్యూస్లోనే కొంతమందికి తప్ప అందరికీ తెలియకుండా కొన్ని యాక్టివిటీస్ చేయాల్సి వస్తున్నది. ఇట్ ఈజ్ ఏ పాలసీ ఇష్యూ. అక్కడిక్కడ గంతులు వేస్తున్నారు కొంతమంది ఉన్నారు కదా, జంపింగ్ జాక్స్ ఇన్ అవర్ కాన్ఫరెన్స్, వాళ్ళందరికీ కూడా చాలా కోపం వస్తుంది మా మీద. కాబట్టి వాళ్ళు రకరకాల పుకార్లు లేపుతున్నారు. ఎవ్రీ రూపీ ఈజ్ కౌంటెడ్, ఎవ్రీ యాక్టివిటీ ఈజ్ రికార్డెడ్. కోర్ ఎవరెవరికి తెలవాలో వాళ్ళకి తప్పకుండా తెలుస్తున్నాయి. ఎందుకంటే ఆఖరికి ప్రొటెక్షన్ ఆఫ్ ప్రాపర్టీస్ ఈజ్ నాట్ జస్ట్ ఎ క్యాజువల్ థింగ్, ఏదో బోస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. దీని వెనుక ఎవరెవరు ఎఫర్ట్స్ పెడుతున్న అవన్నీ కూడా తర్వాత లాస్ట్కి వీ విల్ రిలీజ్ ఎ పేపర్. కానీ ఇప్పటికి కూడా స్టిల్ దేర్ ఈజ్ ఎ లాట్ ఆఫ్ రిస్క్ ఇన్వాల్వ్డ్. మన కౌరంపేట్ మెడికల్ సెంటర్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలంటే ఇంకా మీ ఎఫర్ట్స్, మీ ప్రేయర్స్ అవసరం ఉన్నది. ప్రేయర్ టీమ్ చేసిన ఎఫర్ట్స్ని ఎవరు రికగ్నైజ్ చేసినా చేయకున్నా దేవుడు రికగ్నైజ్ చేసి దేవుడు జవాబు చెప్తున్నాడు. ఈరోజు జరిగిన దానికి అదే జవాబు. తర్వాత ఇప్పుడు మున్ముందు ట్యూస్డే నుండి మళ్ళా ఆర్గ్యుమెంట్స్ అవన్నీ స్టార్ట్ అవుతాయి. అప్పుడు కావాల్సిన పేపర్ వర్క్, అప్పుడు కావాల్సిన ఫైనాన్షియల్ రిక్వైర్మెంట్స్ ఇవన్నీ కూడా మీకు కావాలంటే మైకల్ మనోహర్ అని అడగండి, లేకపోతే టైటస్ రాజేందర్ని అడగండి, లేకపోతే నన్ను అడగండి, లేకపోతే బ్రదర్ జీకే రూఫస్ని అడగండి. దేర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్, మీకు తెలుసు ఎవరెవరు యాక్టివ్గా ఇన్వాల్వ్ అవుతున్నారో వాళ్ళని అడిగి కన్సల్ట్ చేయండి. You are also welcome to be part of this protection activity. తర్వాత ఈ ముందర జరిగే యాక్టివిటీస్ అన్నిటికీ కూడా ప్రతి ఫీల్డ్ నుంచి, ప్రతి సెంట్రల్ చర్చ్ నుంచి కూడా వీఆర్ ఎక్స్పెక్టింగ్ దేర్ రెస్పాన్స్. అయితే ఈ సెంట్రల్ చర్చెస్ నుండి ఎవరెవరు ఎంతవరకు ముందుకు వచ్చి చేస్తున్నారు అనేది ఆ చర్చ్ మేనేజ్మెంట్, అడ్మినిస్ట్రేషన్కి వదిలేస్తున్నాము. కాకపోతే ఇప్పటికైనా రియలైజ్ అయ్యి, ఎందుకంటే మెడికల్ సెంటర్ ఈజ్ అవర్ బిగ్గెస్ట్ అసెట్. దాని ద్వారా జరిగిన సేవ, ఇప్పుడు జరగబోయే సేవ అదంతా ఇమాజిన్ చేయలేనంత ప్రపోర్షన్లో దేవుడు దాన్ని స్థాపించిండు. కాబట్టి ఏ చర్చ్ వాళ్ళు మాకు సంబంధించింది ఇది అవుట్ సైడ్ అవర్ చర్చ్ యాక్టివిటీ, మిగతా అంతా కూడా ఏమైనా కూడా మాకేం అవసరం లేదన్నట్టు ఇర్రెస్పాన్సిబుల్గా చాలా సెంట్రల్ చర్చెస్ అండ్ సెంట్రల్ చర్చ్ లీడర్షిప్ ఉన్నారు. ఐఎమ్ అపీలింగ్ యూ వన్స్ అగైన్, తప్పకుండా ఇన్వాల్వ్ కాండి. ఎవరు ముందు వచ్చిన, ఎవరు వెనక్కి వచ్చిన, ఎవరు క్రెడిట్ వచ్చింది అనేది కాదు. తప్పకుండా కాన్ఫరెన్స్ని మళ్ళీ రీఆర్గనైజ్ చేసి మనము దేవుని మహిమార్థం అన్నీ వాడుకోవాలని
ఈ అపీల్ చేస్తున్నాను. అండ్ ఐ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైమ్. అండ్ ఐఎమ్ టాకింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద ప్రాపర్టీ ప్రొటెక్షన్ కమిటీ, ద ప్రేయర్ గ్రూప్ అండ్ ద ad hoc committee. Thank you for your time.